హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావులు, ఎండి ఆయుర్వేద. సో ఈ మధ్య పేషెంట్స్ ఎలా తయారయ్యారంటే 2 కేటగిరీస్ లాగా చూస్తున్నాం ఎక్కువగా. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే అతి జాగ్రత్త, చాలా ఎక్కువ అవసరం ఉన్నా లేకున్నా మెడిసిన్స్ తెగ వాడేస్తున్నారు. ఇంకో కేటగిరీ ఏంటి అంటే అన్నింటికి లైట్ తీసుకుంటున్నారు. సో అతి ప్రమాదమే మనకి, అంత లైట్ తీసుకోవడం కూడా ప్రమాదమే. ఈ లైట్ తీసుకోవడం అన్న కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. అంటే ప్రాబ్లం వచ్చింది అంటే తర్వాత కాంప్లికేషన్స్ వచ్చేది ఎవరికి? ఆ ప్రాబ్లమ్ అనేది ఎవరు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే వస్తుంది. మీకు ఇనీషియల్‌గా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తేనే వచ్చిన ప్రాబ్లమ్ అనేది తొందరగా రిజాల్వ్ అయిపోతుంది కదా! లేదు అని లైట్ తీసుకొని సంవత్సరాలు, సంవత్సరాలు దాన్ని అలాగే ఉంచుకుంటే క్రానిసిటీ అన్నది పెరిగిపోతుంది కాబట్టి, ఇంకా అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు అంటుంటారు కదా! అలా అయిపోతుంది. ఎందుకు లైట్ తీసుకోవడం? అంటే వేరే వాళ్ళ విషయాలు మనం లైట్ తీసుకున్నామన్న అర్థం ఉంది. మన శరీరానికి సంబంధించి మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కూడా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అన్నది నాకసలు అర్థం కావట్లేదు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నానిప్పుడు. ఇవన్నీ తెలియని విషయాలైతే అసలే కావు. అందరికీ తెలిసిన విషయమే. డయాబెటీస్ లాంటివి కూడా లైట్ తీసుకుంటున్నామంటే అసలు ఏం ఆలోచిస్తున్నారో ఈ లైట్ తీసుకునే వాళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా తొందరగా డయాగ్నోస్ చేసుకొని ఇమ్మీడియట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎంత చిన్న ప్రాబ్లమ్ అయినా కూడా. అప్పుడే మీకు ఇంకా ఈ ముందు ముందు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మన శరీరం గురించి మనమే పట్టించుకోవాలి గదా! అలా కాకుండా అన్నీ లైట్ తీసుకుంటూ పోతే ఇంకా లైట్ అయిపోతాం లాస్ట్‌కి. సో, ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఆలోచించండి లైట్ తీసుకునే వాళ్ళందరూ. థ్యాంక్ యూ.